కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. ఫస్ట్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ ఇయర్ 2025 కన్నప్ప, మనోజ్కి మిరాయి, నెక్స్ట్ దక్ష మీకు రాబోతుంది. ఇవన్నీ ప్లాన్ చేసి జరగవండి. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అంతే. ఆ దేవుడు ఏమనుకు మన ప్రయత్నం యత్నం దైవయత్నం. సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. దక్ష అన్న పేరుతోటి జస్ట్ దసరా ముందు, నవరాత్రులు ముందు ఆ పేరుతోటి రిలీజ్ అవ్వడం అనేది మేము ఎప్పుడు సమ్మర్ రిలీజు మధ్యలో రిలీజ్ అనుకున్నాం. బట్ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అనమాట. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా? ఎక్స్పెక్టేషన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ వర్డ్. బట్ నేను ఏ సినిమా చేసినా ఐ రియలీ విష్ ఇట్స్ రిసీవ్డ్ వెల్. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసి బాగా రిసీవ్ అయితే చాలు. బికాజ్ ఐ థింక్ డిఫరెంట్లీ, నా స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటి వరకు ఐ నెవర్ గాన్ రాంగ్ ఇన్ అ సబ్జెక్ట్ సెలెక్షన్. అది హిట్టా ఫ్లాపా మీడియమా అది దేవుడు ఎరుగు, వెదర్ వల్ల స్ప్లిట్ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ I've never been wronged as an artist. So I want to continue that streak. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మిరాయి. అంటే యాక్చువల్లీ మనోజ్కి చెప్పాలి కానీ మనోజ్కి చెప్పినా మీకు చెప్పినా ఒకటే. మనోజ్కి చెప్పండి, he'll be very happy. మనోజ్కి ఆల్రెడీ అయిపోయింది, ఇంటర్వ్యూ చెప్పేసి. అంటే ఆయన సక్సెస్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది ఆ క్షణాలు? అంటే ప్రసాద్ ఐమాక్స్లో మీరు సినిమా చూశాను మనోజ్తో కలిసి. నేను ఎవరి సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి. మా ఇంట్లో హీరోలే కాదు, బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను. బట్ మనోజ్ పరాన్కి వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చింది తనకి. అండ్ ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. అక్కడ దాకా వచ్చేది, మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది ఇక్కడ దాకా. అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో. And this success is like a real true blessing and comeback for him. So I am the most happiest. He deserves his success. Of course. Of course. ఆ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? మిరాయిలో మనోజ్ క్యారెక్టరైజేషన్లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, నేను అదే అన్నాను. మనోజ్ నీ మెచ్యూరిటీ తెలుస్తుంది. నువ్వు రాత్రం పగళ్ళు చూసే షోలు, టీవీలు, సినిమాలు, you know what you absorb and what you learn is coming through, because he's such a tuntari fellow all the time. ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ ఎనర్జీ తోటి రావాలి అనుకుంటారు. బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు. ఐ థింక్ నాకు మనోజ్ని పక్కన పెట్టండి, తేజాని పక్కన పెట్టండి, శ్రీయాన్ అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులెత్తి నమస్కరించాలి నిజంగా. బికాజ్ అంత కన్విక్షన్ తోటి ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో, ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నాకు తెలీదు. బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథ పరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు, బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో. బట్ ఎక్కడో ఒక దగ్గర లైక్ ఎక్కడో పడిపోతుంది. బట్ కథని అల్లే కొద్దీ ముందుకు తీసుకెళ్తూ బాబా నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకు. ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ హిమ్. కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఆ జటాయు వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ, లైక్ యునో మిగతా సినిమాలు కూడా హీరోలను పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టేసి చాలే అనుకుంటారు. అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు, అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా అని. బట్ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు. సో మై 100 marks గోస్ టు కార్తిక్ గారు. అండ్ ఇంకా కాస్ట్ అంతా కమింగ్ టు ద సేమ్ బుట్టా బికాస్ ఆఫ్ హిమ్. యా. దక్ష ఈ సినిమా విషయంలో మీకున్న ప్రెజర్ ఏంటి? అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా మీరు ఎలాంటి ఆ ప్రొడ్యూసర్ బాధలు మీకే అర్థమవుతాయండి బాబు. అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమాకి కూడాను. బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక 1 year పైన అయింది. అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి, అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు
అదే మనం అనుకునిందల్లా మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ అండ్ 100 వరకు క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను. అబ్బా! ఇంత కష్టపడాలా అని. ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను. రిలీజ్ అయిన రెండో వారానికే కథలు ఎత్తుకుంటాను మళ్ళీ. బట్ నన్ను నేను గివ్ అప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చింది మటుకు వంశీనే. అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది. బికాజ్ వంశీ గానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే ఐ డిడ్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ లైక్ దక్ష టు బ్రింగ్ దక్ష అవుట్. అంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. నాన్నదేటికి రైట్స్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ అంటే చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశారు కదా సినిమా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? దూల తీరుతుందండి. ఎలా ఉంటుంది? దూల తీరుతుంది. ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు, ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు. సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత ఇవ్వలేను, ఇంత ఇచ్చుకుంటాను అని. ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్‌లో ఒకరు సినిమా తీయని వాళ్ళు వచ్చేసి లైఫ్‌లో ఎప్పుడో ఎక్కడో ఒక ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్. But that is today. We are dealing with AI, right? We dealt with telephones, landline nunchi cell phone, pager to cell phone to computers and laptops and iPads. I guess you just have to keep up with what the world, లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం ఇంకా. అంటే